సిలువలో ప్రభువారు పలికినటువంటి 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28-29 వచనాల్లో మనం చూస్తాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెనో. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. సృష్టికర్త దాహం గొన్నటువంటి దీనాతి దీనమైనటువంటి పరిస్థితి, మండు టెండలో యేసు ప్రభువారు శిలువ మీద వ్రేలాడుతూ ఆయన యొక్క శారీరక బాధను వ్యక్తపరిచినటువంటి చాలా బాధాకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి వేదనాభరితమైనటువంటి తన హృదయ అంతరంగములలో నుంచి వచ్చినటువంటి మాట, తన యొక్క శరీర బాధను వ్యక్తపరుస్తున్నటువంటి మాట, నేను దప్పిగొనుచున్నాను. సిలువలో ప్రభువారు పలికినటువంటి 5వ మాట, సృష్టికర్తకే దాహం వేసినటువంటి దీనావస్థ పరిస్థితి ఈ మాటలో మనం చూస్తాం. సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు, సృష్టిలో సప్త సముద్రములను కలుగు చేసిన దేవుడు, యోర్దాను నదిని చీల్చినటువంటి దేవుడు, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఇజ్రాయేలీల ప్రజలని నడిపించినటువంటి దేవుడు, బండ నుంచి నీటిని ఉద్భవింపజేసినటువంటి దేవుడు, మారాని మధురముగా మార్చినటువంటి దేవుడు, నీటి మీద నడిచినటువంటి దేవుడు, నీటి మీద అధికారం కలిగి నిమ్మలించమని ఆజ్ఞాపించగానే నీరు నిమ్మలించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. ఈ విధంగా నీటి ద్వారా అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను జరిగించినటువంటి దేవుడు, కానా అనేటువంటి విందులో నీటిని ద్రాక్ష రసముగా మార్చినటువంటి దేవుడు, నీటి మీద సర్వాధికారము సర్వాధిపత్యము కలిగి ఉన్నటువంటి యేసు ప్రభువారు ఇక్కడ నీటి కోసం అర్థిస్తున్నట్టుగా, నీటి కోసం ఇతరులని వేడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటే ఎంత దీనావస్థలో, ఎంత వేదనాభరితమైనటువంటి పరిస్థితిలో యేసు ప్రభువారు ఇక్కడ ఉన్నారో మనం చూస్తాం. ఇతరులకి నీటిని అందించినటువంటి దేవుడు, మానవ ప్రపంచానికి ఈ రోజున నీరు అనేది ఉంది అనంటే అది ఖచ్చితంగా దేవుని యొక్క మహాకృపే. ఈ రోజున నీటి కోసము దేవుడు ఎందుకు అంతగా అర్థిస్తున్నాడు, అంతగా వేడుకుంటున్నాడు, ఎందుకు నీటి కోసం ఇతరుల మీద అంతగా ఆధారపడుతున్నాడు అనంటే ఖచ్చితంగా నీవు చేసిన, నేను చేసిన భయంకరమైనటువంటి పాపములు ఆయన భుజస్కంధముల మీద మోపబడ్డాయి కాబట్టే ఆయన ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. సృష్టికర్తకే దాహం వేసినటువంటి సందర్భం. ఈ మాట కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 21వ వచనంలో కూడా మనం చూస్తాం. ఈ మాట ప్రవచనానుసారమైనది, ప్రవచనాలు నెరవేర్పుగా యేసు ప్రభువారు దప్పిగొన్నట్లుగా మనం చూస్తాం. అనగా యేసు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి ప్రవచనానుసారుడుగా ప్రవచనాలను నెరవేర్చేటువంటి వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా తనలో తాను ఇముడ్చుకొని తన శిలువ రక్తము ద్వారా, శిలువ బలి ద్వారా ప్రవచనాలను నెరవేర్చినట్లుగా మనము ఈ మాట ద్వారా మనం గ్రహించగలం. యేసు ప్రభు జీవితం అంతా కూడా ప్రవచనానుసారమే అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు వారు ఎందుకు దాహం కొన్నాడు, ఎందుకు దాహం కొనాల్సి వచ్చింది, ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మనం ఖచ్చితంగా గమనించాలి. యేసు ప్రభు వారు దాహం కొంటున్నాను అని ఆయన అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సైనికులు, మనసు లేనటువంటి వ్యక్తులు, ఇతరుల యొక్క కష్టాలను పట్టించుకోలేనటువంటి మానవతావాదం లేనటువంటి వ్యక్తులు హిస్సోపు పుడకకి స్పంజిని అంటించి ఆయన యొక్క నోటి దగ్గర అందించినట్లుగా కూడా అక్కడ మనం చూసాం. అనగా హిస్సోపు అనగా ఒక చిన్న మొక్క లాంటిది. హిస్సోపు చాలా చేదుగా ఉంటుంది అని చెప్పి చాలామంది శాస్త్రవేత్తలు కూడా తెలియజేశారు. అనగా చేదైనటువంటి చిరకను ఆయన నోటిలో పెట్టడం ద్వారా యేసు ప్రభువారిని ఎంతగా వారు అవమానపరిచారో, ఎంతగా వారు యేసు ప్రభువారిని నిందించాలని చూశారో, ఎంత తక్కువ స్థాయిలో యేసు ప్రభువారిని ఇక్కడ చూస్తున్నారో ఒకసారి మనం గమనించగలం. ఒక మనిషి ఆహారం లేకపోయినా అయినా బతకొచ్చు, కానీ నీరు లేకపోతే బ్రతకటం అనేది అసాధ్యం. నీరు అనేది మానవుడు బ్రతకటానికి అత్యంత కీలకమైన వనరుగా మనం చూస్తాం. ఈ ప్రపంచం అంతా కూడా సుమారుగా 70% భూమి అంతా కూడా నీటితో నింపబడింది. అనగా మనిషి బ్రతకటానికి, జీవించటానికి, స్నానం చేయటానికి,
తాగునీరు, సాగునీరు, ఇవన్నిటికీ కూడా ఖచ్చితంగా నీరు అనేది ఒక బేసిక్ నీడ్గా మానవ ప్రపంచానికి ఖచ్చితంగా ఉంది. అనగా నీరు తాగకుండా మనిషి జీవించడం అనేది అసాధ్యం. అనగా మినిమం బేసిక్ నీడ్స్కు కూడా యేసు ప్రభువారు ఇక్కడ దూరం అయ్యారు. ఆయన ఎంత దీనావస్థలో ఉన్నాడో ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ యేసు ప్రభువారు ఎందుకు ఈ మాటను పలకాల్సి వచ్చింది, ఆయన ఎందుకు దాహంగా ఉన్నాడు, ఎందుకు దప్పికొన్నాడు అనే విషయాల్ని ఈరోజున 3 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా, ప్రతి మానవాళి గుండెల్లో ఉన్నటువంటి దాహాన్ని తీర్చడానికి ప్రభువారు దప్పికొన్నారు. అలాగే ప్రభువారిలో ఉన్నటువంటి మానవత్వ కోణాన్ని ఈ మాట స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే మనిషిని నరక బాధ నుంచి తప్పించడానికి, నరకంలో మనిషి అనుభవించేటువంటి దాహము నుంచి మానవాళిని తప్పించడానికి యేసు ప్రభువారు ఈ మాట పలికారు. మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఎందుకు దప్పికొన్నాడు అంటే, మనిషి గుండెల్లో దాగి ఉన్నటువంటి దాహాన్ని సంపూర్ణంగా తీర్చటానికి ఈ ప్రభువారు దాహంగొన్నాడు అని చెప్పి లేఖనాల్లో మనం చూస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే అక్కడ చక్కని మాట వ్రాయబడింది. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పి గొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను. ఎవడైనా కానీ దప్పికొంటే, హూ ఎవర్ యు ఆర్, ఎవరైనా కానీ దప్పికొంటే నా దగ్గరికి వచ్చి దప్పి తీర్చుకోవాలి అని చెప్పి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరైనా కానీ దప్పికొంటే, ఆధ్యాత్మిక దాహం కానివ్వండి, శారీరక దాహం కానివ్వండి, మీరు దప్పికొంటే నా దగ్గరికి వచ్చి దప్పి తీర్చుకోండి అని చెప్పి యేసు ప్రభు వారు ఒక ఓపెన్ కాల్ అనేది ప్రపంచానికి అందించాడు. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చూస్తే, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. యేసు ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, మీరు త్రాగేటువంటి నీరు ద్వారా మరలా మీరు దప్పికొంటారు, కానీ నేనిచ్చేటువంటి నీరు త్రాగటం ద్వారా నిత్య జీవమునకై ఊరెడు నీటి బుగ్గ. నీటి బుగ్గ అనగా ఎప్పుడు కూడా ఊరుతా ఉంటాయి నీళ్ళు అనేవి, నాన్ స్టాప్గా నీరు ఊరేటువంటి వాటిని నీటి బొగ్గ అని పిలుస్తాం. అలాగే యేసు ప్రభు వారు అందించేటువంటి నిత్య జీవమునకై అందించేటువంటి నీటిని మనం స్వీకరించడం ద్వారా మనందరికీ కూడా దాహము లేకుండా ఉండాలి, దప్పిగొనకుండా ఉండాలి అని చెప్పి తాత్కాలికమైనటువంటి దాహాల నుంచి విముక్తి చేసి శాశ్వతమైనటువంటి నీటిని, నిత్య జీవముతో నిండినటువంటి నీటిని మనందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పి యేసు ప్రభు వారు ఇష్టపడుతూ ఉన్నారు. నిజంగా యేసు ప్రభు వారి లోకంలో జీవిస్తున్నప్పుడు సమరయ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ సుకారు అనేటువంటి ప్రాంతానికి యేసు ప్రభు వారు దర్శించినప్పుడు సమరయ స్త్రీ అనేటువంటి ఒక స్త్రీ, వ్యభిచార కోపములో మునిగిపోయినటువంటి ఒక స్త్రీ యాకోబు బావి దగ్గర నీళ్లు చేదుకోవటానికి వచ్చింది మధ్యాహ్నం 12 గంటల వేళలో. ఆమె ఉదయం పూట అందరితో కలిసి రాలేదు, కానీ మధ్యాహ్నం 12 గంటల వేళలో ఒంటరిగా వచ్చింది అని అంటే ఆమె ఏ ఉద్దేశంతో ఒంటరిగా ఆ ప్రాంతంలోనికి వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. పాపములో నిండిపోయినటువంటి ఆ స్త్రీ మధ్యాహ్నం ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు కూడా అక్కడ ఉన్నారు. యేసు ప్రభు వారు శిష్యులతో కాకుండా ఒంటరిగా ఆయన ఆ ప్రాంతానికి రావడానికి కారణం ఏంటి అని అంటే, ఆ స్త్రీని పాపము నుంచి విడిపించాలి, పాప కోపముల నుంచి ఆ స్త్రీని విడిపించాలి అని చెప్పి ప్రాముఖ్యమైన ఉద్దేశంతో యేసు ప్రభు వారు అక్కడికి వచ్చినప్పుడు సమరయ స్త్రీ మొట్టమొదటిగా యేసు ప్రభు వారిని ఒక సాధారణమైనటువంటి యూదుడిగా లేకపోతే సామాన్యమైనటువంటి మనిషిగా గుర్తించింది. సమరయ స్త్రీ అనేటువంటి ఆ స్త్రీ బావిలో ఉన్నటువంటి తాత్కాలిక నీటిని చేదుకోవడానికి ఆమె ఆ ప్రాంతానికి వచ్చింది. తాత్కాలిక నీరు తాగితే బహుశా శారీరక సంబంధమైనటువంటి దాహాన్ని తీర్చుకోవడానికి మాత్రమే సమరయ స్త్రీ ఆ ప్రాంతానికి వచ్చి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉండగా, యేసు ప్రభు వారు కమ్యూనికేషన్ అనేది ఆ స్త్రీతో జరుగుతూ ఉండగా చివరికి వచ్చేసరికి ఆమె ఒప్పుకుంది, మనల్ని రక్షించటానికి వచ్చినటువంటి మెస్సయ్య ఇతడు కాడా అని చెప్పి మారినటువంటి సమరయ స్త్రీ ఆ ప్రాంతానికి వెళ్ళి చాటింపు వేసింది, ఈయనే మెస్సయ్య అని చెప్పి ఒప్పుకుంది. అనగా యేసు ప్రభు వారి యొక్క మాటలు విన్నటువంటి స్త్రీ
నిజంగా శారీరక దాహం మాత్రమే కాదు మనిషి తీర్చుకోవాల్సింది, ఆత్మీయ దాహాన్ని తీర్చగలిగేటువంటి మానవుడు ఈ లోకానికి వచ్చాడు, ఆయనే ప్రభు అయిన యేసు ప్రభువారు అని చెప్పి సమరయ స్త్రీ ఒప్పుకుంది. ఈ రోజున మన జీవితాల్లో కూడా చాలామంది శారీరక దాహాన్ని కలిగి ఉన్నారు, శారీరక కోరికలను కలిగి ఉన్నారు. శారీరక సంబంధమైనటువంటి దాహముతో ఎంతోమంది లోక సంబంధమైనటువంటి కోరికలు కలిగి ఉన్నారు. కొంతమందికి పేరు సంపాదించాలనే దాహము, ధనము సంపాదించాలనే దాహము, ప్రఖ్యాతి సంపాదించాలనే దాహము, భూములు కొనుగోలు చేయాలనేటువంటి దాహము. ఈ విధంగా మనిషి రకరకాల దాహాలతో, రకరకాల ఉత్సుకతలతో, రకరకాల ఆలోచనలతో, కోరికలతో మనిషి యొక్క దాహాలు పరిపరి విధాలుగా ఉన్నాయి. ఏ దాహము కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి శారీరక దాహాలు మనిషికి శాంతిని, సమాధానాన్ని ఇవ్వలేకపోతున్నాయి. డబ్బును సంపాదించినటువంటి మనిషి, భూమిని సంపాదించినటువంటి మనిషి, పేరుని సంపాదించినటువంటి మనిషి ఇంకా ఇంకా సంపాదించాలని, ఇంకా కూడబెట్టుకోవాలని దాహము కలిగి ఉన్నాడే తప్ప మనిషి దాహము ద్వారా మనిషికి శాంతిని, సమాధానాన్ని మనిషి సంపాదించుకోలేకపోతున్నాడు. కానీ యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఎవరెవరైతే దాహంగా ఉంటున్నారో నా దగ్గరికి రండి, వారి దప్పికను నేను తీరుస్తాను అని చెప్పి మానవునికి యేసు ప్రభు వారు పిలిపిస్తున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో ఏ దాహము కలిగి ఉన్నప్పటికీ కూడా, శారీరక దాహం కానివ్వండి, ఆత్మీయ దాహం కూడా చాలామందికి ఉంది. అనగా దేవుణ్ణి గురించి తెలుసుకోవాలి, దేవుడంటే ఎవరు, దేవుణ్ణి కనుగొనాలి, దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడు, దైవ సంబంధమైనటువంటి దాహము కూడా చాలామందికి ఉంది. అందును బట్టి దేవుని కోసం రకరకాల ప్రాంతాల్లో వెతుకులాడుతూ ఉన్నారు. రకరకాల డబ్బులు, సమయాన్ని ఖర్చు పెట్టి దైవ సంబంధమైనటువంటి దాహముతో చాలామంది కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ వారి జీవితాల్లో సరైనటువంటి సమాధానాన్ని పొందుకోలేకపోతున్నారు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనిషికి ఉన్నటువంటి శారీరక అలాగే ఆత్మ సంబంధమైనటువంటి దాహాన్ని ఆయన తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రోజున సమరయ స్త్రీ యొక్క దాహాన్ని తీర్చినటువంటి ప్రభువారు ఈ రోజున మన శారీరక, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి దాహాన్ని తీర్చడానికి ఆ రోజున సిలువలో ఆయన దాహం కొంటున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. మొట్టమొదటిగా మన హృదయాల్లో ఉన్నటువంటి, మన గుండెల్లో దాగి ఉన్నటువంటి దాహాన్ని తీర్చడానికి ప్రభువారు ఇక్కడ దాహం కొంటున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. రెండవదిగా యేసు ప్రభు వారు ఎందుకు సిలువలో దాహం కొన్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆయనలో ఉన్నటువంటి మానవత్వ కోణాన్ని ఈ మాట స్పష్టంగా తెలియజేస్తుంది. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు మనం గమనిస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. సమస్త విషయములలో మన వలె ఆయన శోధించబడ్డాడు. అనగా ఆ దేవాతి దేవుడే ఈ లోకానికి వచ్చి సామాన్యమైనటువంటి మనిషిగా ఈ లోకంలో జీవించాడు. మనిషికి ఉన్నటువంటి ప్రతి అవసరత, మనిషికి ఉన్నటువంటి ప్రతి భావోద్వేగము కూడా యేసు ప్రభు వారిలో మనం చూస్తాం. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అందరి వలె నిద్రపోయాడు, అందరి వలె ఆకలి కొన్నాడు, అందరి వలె అలసిపోయాడు, అందరి వలె కోపపడ్డాడు. అనగా మనిషిలో ఉన్నటువంటి సమస్త భావోద్వేగాలు కూడా యేసు ప్రభు వారిలో మనం స్పష్టంగా ఆయన జీవన విధానాన్ని గమనిస్తే మనం తెలుసుకోవచ్చు. అనగా నీవు నేను కలిగి ఉన్నటువంటి సమస్త భావోద్వేగాలు, సమస్త అవసరతలు కూడా యేసు ప్రభు వారు కలిగి ఉన్నాడు. కనుక యేసు ప్రభు వారిని ఒక్క మాటలో చెప్పాలి అనంటే ఆయన 100% మనిషి, 100% దేవుడు అనే విషయాన్ని గమనించాలి. యేసు ప్రభు వారి యొక్క లక్షణాలలో సమస్త దైవత్వము కూడా ఆయనలో ఇమిడి ఉంది. దైవ సంబంధమైన లక్షణాలు సమస్తము కూడా యేసు ప్రభు వారిలో కనిపిస్తున్నాయి. అలాగే శారీరక సంబంధమైన లేకపోతే మానవ సంబంధమైనటువంటి వ్యక్తిత్వము అంతా కూడా యేసు ప్రభు వారిలో కనిపిస్తుంది. యేసు ప్రభు వారు దేవుడా? ఎస్, 100% దేవుడు. యేసు ప్రభు వారు మనిష?
అవును, 100% మనిషి. అందును బట్టి 100% మనిషి, 100% దేవుడు అని చెప్పి మనం యేసు ప్రభు వారిని గుర్తించాలి. అనగా మానవుడు ఎన్ని శోధనలైతే ఎదుర్కొంటాడో, ఎన్ని కష్టాలైతే ఎదుర్కొంటాడో, ఎన్ని ఈతి బాధలు ఎదుర్కొంటాడో, లోక సంబంధమైనటువంటి ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, అవరోధాలు, అడ్డంకులు ఎన్ని మనిషి ఎదుర్కొంటూ ఉంటాడో అవన్నీ కూడా యేసు ప్రభువారు తన జీవితంలో ఎదుర్కొని వాటిని జయించి విజేతగా నిలబడి మనందరికి కూడా మాదిరికరంగా ఆయన జీవించాడు గనుక మనము యేసు ప్రభువారిని అనుసరించాలి. యేసు ప్రభువారిని మనం పోలి నడుచుకోవాలి. ఎందుకు అనంటే ఆయన మనిషికి ఉన్నటువంటి ఇబ్బందులన్నిటినీ కూడా జయించి ఈ లోకాన్ని జయించినట్లుగా కూడా మనం చూస్తాం. అందును బట్టి యేసు ప్రభువారిలో ఉన్నటువంటి మానవత్వ కోణాన్ని ఇక్కడ స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభువారు సంపూర్ణమైనటువంటి మనిషిగా ఈ లోకానికి వచ్చి మనిషి ఎదుర్కొనేటువంటి సమస్త కష్టాలలో ఆయన పాలిభాగస్థుడై మనందరికీ కూడా ఒక మాదిరిని చూపించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారిని యూదా గోత్రపు సింహము అని బైబిల్లో వ్రాయబడింది. అలాగే లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల అని చెప్పి దైవ లేఖనాల్లో వ్రాయబడింది. యూదా గోత్రపు సింహము యేసు ప్రభువారిలో ఉన్నటువంటి దైవత్వ కోణాన్ని మనకి పరిచయం చేస్తే, గొర్రెపిల్ల అనేది యేసు ప్రభువారిలో ఉన్నటువంటి మానవత్వ కోణాన్ని మనకు చూపిస్తుంది. యేసు క్రీస్తు ప్రభువారి లోకంలో మనందరికీ కూడా ఒక మాదిరి. ఆయన శోధనల్ని జయించాడు గనక, ఆయన దప్పికను దాహాన్ని ఆయన కొన్నాడు గనుక ఆయన సామాన్యమైనటువంటి మానవ అవసరతలు కలిగినటువంటి సామాన్యమైనటువంటి మనిషి అని చెప్పి మనం గుర్తించాలి. యేసు ప్రభువారిలో మానవత్వ కోణము, మానవ లక్షణాలు, సర్వసాధారణమైనటువంటి మనిషి యొక్క అవసరతలు యేసు ప్రభువారిలో ఉన్నాయి అనే విషయాన్ని, భావోద్వేగాలు ఆయనలో ఉన్నాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈ రోజున నీవు వేటిని జయించలేకపోతున్నావు, ఏ విషయాల్ని జయించలేక అల్లాడిపోతున్నావు, ఏ విషయాన్ని నీ జీవితంలో విజయంగా నీవు మలుచుకోలేకపోతున్నావు, ఒక్కసారి గమనించు. నీ దారిలో యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన నడిచి ఆయన విజేతగా నిలిచాడు. నీ దారిలో నడిచి ఆయన అడ్డంకులను అధిగమించి అద్భుతమైనటువంటి విజేతగా ఆయన నిలిచాడు. ఆయనను మోడల్గా తీసుకోవాలి అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు దాహం కొన్నాడు, ఎందుకు దప్పిగొన్నాడు అని మనం ఆలోచన చేస్తే, నరక బాధను ఆయన తప్పించటానికి ఆయన దాహం కొన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. నరకములో ఉండేటువంటి దాహము నుంచి తప్పించబడటానికి యేసు ప్రభువారు దప్పిగొన్నాడు. ఈ లోకంలో ధనవంతుడు అనేటువంటి వ్యక్తి దగ్గర కురుపులతో నిండినటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి పేరు లాజరు. ధనవంతుడు ఈ లోకంలో సుఖపడుచు ఉండేవాడు, కానీ లాజరు కురుపులతో నిండుకొని ఉండి దరిద్రుడిగా ఈ లోకంలో బ్రతుకుచు, ధనవంతుడు బల్ల మీద నుంచి పడినటువంటి రొట్టె ముక్కలు తినుచు బ్రతుకుచ్చు, కుక్కలు నాకుతూ దరిద్రమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి లాజరు చనిపోయిన తర్వాత, ఇద్దరూ కూడా చనిపోయిన తర్వాత ధనవంతుడేమో పాతాళంలో వేయబడ్డాడు. అలాగే లాజరు అయితే అబ్రహాము రొమ్మున ఆనుకునేటువంటి ఒక గొప్ప భాగ్యము, ధన్యత లాజరుకు వచ్చింది. అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజరు అయితే ఏ దాహము దుఃఖము లేకుండా, ఆకలి బాధలు లేకుండా పరలోకములో సంతోషముగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా, ఒక పక్క అయితే పాతాళములో ఉన్నటువంటి ధనవంతుడైతే దప్పికతో దాహముతో అల్లాడిపోతూ ఉండగా, పాతాళములో అల్లాడిపోతున్నటువంటి ధనవంతుడు అబ్రహామును రొమ్మున ఆనుకున్నటువంటి ఆ లాజరుని చూచి, అయ్యా అబ్రహామా, ఒక్కసారి కరుణించు, ఆ లాజరు వేలి కొనను నీటిలో ముంచి నాకు దాహము తీర్చమని చెప్పి ధనవంతుడు వేడుకున్నాడండి, బ్రతిమలాడుకున్నాడండి. కానీ అది కుదిరే పనేనా? ఒక మనిషి మరణించిన తర్వాత, మనిషి చనిపోయిన తర్వాత పాతాళానికి కానీ పరలోకానికి కానీ 2 మార్గాలే మనిషికి ఉన్నాయి. వేరే ఆప్షన్సే లేవు. పరలోకానికైనా వెళ్ళాలి, పాతాళానికైనా వెళ్ళాలి. ఒకసారి మరణించిన తర్వాత, రక్షించకుండా మరణించిన తర్వాత ఆ వ్యక్తి ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళిన తర్వాత ఆ పాతాళములో ఆ మనిషి రోదనను, ఆ మనిషి యొక్క దాహాన్ని పట్టించుకునేటువంటి నాథుడు
ఉండడు. ఈ ధనవంతుడు లోక సంబంధంగా ఎంతగానో సుఖించాడు, భోగ భాగ్యాలు అనుభవించాడు, సర్వ సంపదలు కలిగి ఉన్నాడు, అన్ని విషయాల్లో కూడా సమృద్ధిని అనుభవించినటువంటి ఈ యొక్క ధనవంతుడు మరణించిన తర్వాత నరకములో ఎన్నో ఈతి బాధలను అనుభవిస్తూ దప్పిక గొంతు నీటి కోసం అల్లాడిపోతున్నాడు. ఆ నీటి కష్టాల నుంచి మనిషిని తప్పించడానికి, ఆ నీటి దాహము నుంచి తప్పించడానికి, ఆ నరక బాధల నుంచి మానవుని తప్పించడానికి యేసు ప్రభువారు ఇక్కడ దాహం కొంటున్నాడు. అనగా మనిషి రక్షించబడాలనేటువంటి ఒక దాహాన్ని ఇక్కడ యేసు ప్రభువారు తన యొక్క దప్పిక ద్వారా ప్రపంచానికి వ్యక్తపరుస్తున్నాడు. ఒకవేళ బహుశా మనిషి ఈ లోకంలో శారీరక బాధలు, శారీరక దాహాలు లోక సంబంధంగా ఉండినప్పటికీ కూడా మానవ జీవితంలో ధనము లేక, విలాసవంతమైనటువంటి భవనాలు లేక, సకల సౌకర్యాలు లేక అల్లాడిపోతూ ఈ లోకంలో పేదవాడిగా, దరిద్రుడిగా ఈ లోకంలో మనిషి బ్రతికినప్పటికీ ఒక వ్యక్తి ఈ లోకంలో రక్షించబడిన తర్వాత, మరణించిన తర్వాత ఆ వ్యక్తికి ఏ దాహము కూడా ఉండదు, ఏ ఆకలి కూడా ఉండదు. పరలోకంలో సర్వ సుఖాలు, సుఖభోగాలు మానవుని కోసం, రక్షించబడినటువంటి మానవుని కోసం ఎదురు చూస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో మానవుని యొక్క దాహాన్ని తీర్చడానికి, శాశ్వతమైనటువంటి విముక్తిని మనిషికి ప్రసాదించడానికి, పాప విముక్తిని యేసు ప్రభువారు శిలువలో మరణించుట ద్వారా ఒక మనిషికి పాప విడుదల అనుగ్రహించుట ద్వారా ఆ వ్యక్తి పరలోకంలో నిత్య సుఖాలు అనుభవించాలనేటువంటి ఒక దీర్ఘకాల ఆలోచన విధానంతో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ దాహం కొంటున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈ రోజున మానవునికి ఉన్నటువంటి దాహాలు అపారంగా ఉన్నాయి, కానీ అవేవి కూడా శాశ్వత ముక్తిని, మోక్ష రాజ్యాన్ని మనిషికి ప్రసాదించలేవు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని ఆ వ్యక్తి సంపూర్ణంగా హృదయపూర్వకంగా విశ్వసించటం ద్వారా మనిషి హృదయంలో దాగి ఉన్నటువంటి సమస్త బాధలని, సమస్త దాహాలని తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ దాహం కొంటున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభువారిలో ఉన్నటువంటి నిత్య దాహము ఏంటి అని అంటే ప్రతి వ్యక్తి కూడా రక్షించబడాలి, ప్రతి మానవుడు కూడా పరలోకంలో చేరాలి, ప్రతి వ్యక్తి కూడా మోక్ష రాజ్యాన్ని సంపాదించుకోవాలి, ప్రతి వ్యక్తి కూడా నరక బాధ నుంచి విముక్తుడు కావాలి, ప్రతి వ్యక్తి కూడా పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అని చెప్పి యేసు ప్రభువారు ఇక్కడ దాహం కొంటున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభువారు దాహం కొంటూ ఉండగా, యేసు ప్రభువారు అన్ని బాధలు అనుభవిస్తూ ఉండగా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సైనికులు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, ఏ విధంగా స్పందించారు అనంటే ఒక స్పంజిని చిరకలో నింపి హిస్సోపు పొడగతో యేసు ప్రభువారు నోటికి తగిలించారు అనంటే ఎంత హీనముగా, ఎంత నీచముగా యేసు ప్రభువారిని ఆ రోజున వారు చూశారో మనం చూస్తాం. ఈ రోజున యేసు ప్రభువారి యొక్క దాహం ఏంటి అని అంటే ప్రతి మనిషి కూడా రక్షించబడాలి అని చెప్పి యేసు ప్రభువారు దాహం కొంటూ ఉండగా యేసు ప్రభువారికి ఉన్నటువంటి దాహాన్ని మనం ఏ విధంగా తీరుస్తూ ఉన్నాం, ఆయన దాహాన్ని, ఆయన ఆత్మల దాహాన్ని ఏ విధంగా మనం తీరుస్తున్నాం. ఆత్మల దాహాన్ని యేసు ప్రభువారు నీ భుజస్కంధాల మీద, నా భుజస్కంధాల మీద ఉంచాడు. ఆ దాహాన్ని తీర్చాలనేటువంటి బాధ్యత నీకు నాకు ఉంది. ప్రతి ఆత్మ కూడా రక్షించబడాలనేటువంటి యేసు ప్రభు దాహము, యేసు ప్రభు వారి యొక్క సంకల్పము, యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశము ప్రతి మనిషి కూడా గమనించి తెలుసుకొని ప్రతి మనిషి కూడా రక్షించబడినప్పుడే యేసు ప్రభు వారి యొక్క దాహము తీరుతుంది అనే నిత్య సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి అనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభువారు నేను దప్పిగొనుచున్నాను అని చెప్పి యేసు ప్రభువారు మాట్లాడారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనంలో కూడా అక్కడ వ్రాయబడింది కదా, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. అనగా ఎవరెవరైతే రక్షించబడతారో, ఎవరెవరైతే యేసు ప్రభువారిని స్వంత రక్షకునిగా, స్వకీయ రక్షకునిగా నా కోసం ఈ లోకానికి వచ్చి
తన సమస్తమును త్యాగం చేసి సిలువలో మరణించాడు, దెబ్బలు తిన్నాడు, రక్తాన్ని కార్చాడు, భయంకరంగా శ్రమలు అనుభవించాడు, శరీరాన్ని నలగొట్టుకున్నాడు యేసు ప్రభువారు అని చెప్పి ఎవరెవరైతే విశ్వసిస్తారో పరలోకంలో చేర్చబడిన తర్వాత వారికి ఇక మీదట ఆకలి ఉండదు, ఇక మీదట దాహము ఉండదు, వారికి ఎండ వేడిమి కానీ వారికి వడగాలి కానీ తగలదు అని చెప్పి ఇక్కడ ప్రకటన గ్రంథంలో వ్రాయబడే ఉద్దేశం ఏంటి అంటే ప్రతి వ్యక్తి కూడా రక్షించబడిన తర్వాత పరలోక రాజ్యంలో చేర్చబడిన తర్వాత ఆ వ్యక్తికి ఏ దాహము కూడా ఉండదు. ఈ రోజున ఈ లోక సంబంధమైనటువంటి దాహములలో మునిగి తేలుతున్నటువంటి మానవా, ఒకవేళ నువ్వు ఈ రాత్రే మరణిస్తే లేకపోతే ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి తాత్కాలిక సమాజంలో తాత్కాలిక జీవితంలో అనారోగ్య సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనిషి ఈ లోకాన్ని ఎప్పుడు విడుస్తావో తెలియదు నీకు. ఈ లోకాన్ని ఎప్పుడు విడిచినప్పటికీ కూడా నీకు ఏ దాహము కూడా ఉండకూడదు, ఏ శ్రమ కూడా నీకు ఉండకూడదు, ఏ దుఃఖము కూడా నీకు ఉండకూడదు, ఏ ఆకలి బాధ కూడా నీకు ఉండకూడదు. ఆ ఉద్దేశంతో యేసు ప్రభువారు దాహం కొన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన దాహాన్ని ఏ విధంగా మనం తీరుస్తున్నాం, ఆయన దాహాన్ని ఏ విధంగా మనం సంపూర్ణం చేస్తున్నాం, ఆయనకి ఏ విధంగా తృప్తి కలిగించగలుగుతున్నామో ఒక్కసారి ఆలోచన చేసి మనందరి యొక్క నరక బాధను తప్పించడానికి యేసు ప్రభువారు ఇక్కడ దాహం కొంటున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఎందుకు దాహం కొన్నాడు అని అంటే ప్రతి మనిషి యొక్క గుండెల్లో దాగి ఉన్నటువంటి దాహాన్ని ఆయన తీర్చడానికి, అలాగే ఆయనలో ఉన్నటువంటి మానవత్వ కోణాన్ని ఆయన మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పడానికి, అలాగే మనిషిని నరక బాధ నుంచి తప్పించడానికి, విడుదల చేయటానికి, నరక దాహాన్ని విడుదల చేయటానికి, అలాగే ప్రవచనాల నెరవేర్పుగా ప్రవచనాలు నెరవేర్చాలి అని చెప్పి ఆయన ఉద్దేశంతో కీర్తనల గ్రంథం 69:21 నెరవేర్చాలంటే ఉద్దేశంతో ధర్మశాస్త్రాన్ని ఇక్కడ నెరవేరుస్తూ కూడా యేసు ప్రభువారు నేను దాహం కొంటున్నాను, నేను దప్పికొంటున్నాను అని చెప్పి ఆయన శారీరక బాధతో విలవిలలాడినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి యేసు ప్రభువారి యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకోవా, ఆయన సిలువలో పడినటువంటి వేదనను జ్ఞాపకం చేసుకోవా, ఆయన పడినటువంటి భయంకర శ్రమలను ఒక్కసారి స్మరించుకోవా, గుర్తు చేసుకోవా, జ్ఞాపకం చేసుకోవా, ఊహించుకోవా. ఆ సిలువలో పడినటువంటి నరక యాతన ద్వారా మనందరికి కూడా రక్షణ భాగ్యము, రక్షణ సంకల్పము ప్రతి ఒక్కరికి కూడా అందించాలి అని చెప్పి యేసు ప్రభువారు ఇష్టపడుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, అయా మీరు దాహం కొనడం ద్వారా మాకు నరక శిక్ష నుంచి విడుదల, మీరు దాహం కొనడం ద్వారా మా శ్రమలలో మా శోధనల్లో మీరు కూడా పాలిభాగస్తుడయ్యారు అని చెప్పి మీలో ఉన్నటువంటి మానవత్వ కోణాన్ని మేము పరిశీలన చేస్తూ ఉన్నాం. అలాగే మీరు దాహం కొనడం ద్వారా మా గుండె లోతుల్లో ఉన్నటువంటి ప్రతి దాహాన్ని కూడా మీరు తీరుస్తూ ఉన్నారు ప్రభువా, మీకు స్తోత్రములు. అయ్యా ఇప్పటి వరకు మా జీవితంలో ఎన్నో దాహాలు ఉన్నాయి, రకరకాల దాహాలు ఉన్నాయి, రకరకాల వాంఛలు ఉన్నాయి, రకరకాల కోరికలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి ప్రభువా. వాటన్నిటినీ కూడా తీర్చి నాయన నిత్య జీవితాన్ని, నిత్య విశ్రాంతిని, నాయన నిత్య రాజ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించమని ప్రార్థన చేస్తూ నాయన ఈ మాట ద్వారా ఎంతమంది అయితే దీవించబడ్డారో వారందరినీ కూడా దీవించి బలపరిచి ఆశీర్వదించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.